ఆగండి, వెళ్ళిపోవద్దు. నా మాట ఒక్కసారి వినండి. నేను కూడా మీలాగే ఈ లోకంలో జీవించాను. నిద్ర మధురంగా అనిపించింది. ఫజర్ అజాన్ వినిపించినప్పుడు ఇంకా కొంచెం నిద్రపోతానని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ కొన్ని నిమిషాల నిద్ర కోసం నేను ఇక్కడ భయంకరమైన శిక్ష అనుభవిస్తున్నాను. మనం లోకంలో ఎన్నో విజయాల కోసం పరిగెత్తుతుంటాం, కానీ నిజమైన విజయం తెల్లవారుజామునే మొదలవుతుంది. ఫజర్ నమాజ్ కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు, అది మన సృష్టికర్తతో మనం చేసుకునే ఒక గొప్ప ఒప్పందం. ఫజర్ నమాజ్ నిర్లక్ష్యం చేసే వారి గురించి సృష్టికర్త అయిన అల్లాహ్ మరియు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీవ్రంగా హెచ్చరించారు. అవి ఏమిటంటే, 1. నరక శిక్ష తప్పదు. ఖురాన్లో మీరు చూసినట్లయితే స్వర్గవాసులు నరకవాసులను అడుగుతారు, మిమ్మల్ని సఖర్ నరకంలోకి నెట్టిన విషయం ఏమిటి? వారు సమాధానం ఇస్తారు, మేము నమాజ్ చదివేవారము కాదు. 2. మునాఫిక్ కపట విశ్వాసీ లక్షణం. దైవ ప్రవక్త వారు ఇలా తెలియచేశారు, మునాఫికులపై ఇషా మరియు ఫజ్ర్ నమాజుల కంటే భారమైన నమాజ్